అండి, బాగున్నారు అందరూ. నేను కూడా బాగున్నానండి. ఈ రోజు నేను కాకరకాయ పులుసు పెడుతున్నానండి. ఎలా పావు కేజీ కాకరకాయలు తీసుకోనండి, శుభ్రంగా కడుసుకోవాలండి, రౌండ్గా కట్ చేసుకోవాలండి, చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలండి. ఒక బాయిల్ తీసుకుని అందులో వేసుకుని సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని 10 నిమిషాలు ఉంచారండి. అప్పుడు కర్రీ వండేసుకోవాలండి. ఇలా పిక్కలన్నీ తీసేసుకోవాలండి బయటికి. అన్నీ ఇలాగే తీసుకోవాలండి. సాల్ట్ వేసుకోవాలండి. వేసుకుంటే చేదంతా బయటకు వస్తుందండి. హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నాండి. 4 ఆనియన్ కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. నేను ఒక టమాటా తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే 2 టమాటాలు తీసుకుని కట్ చేసుకుని వేసుకోవచ్చు, కానీ నేను చింతపండు యూజ్ చేస్తాను కదండి, అందుకోసం ఒక టమాటా తీసుకున్నాను. 4 పచ్చిమిరపకాయలు తీసుకోండి. ఆయిల్ వేసుకోవాలండి. పోపు గింజలు వేసుకోవాలి. ఎండుమిరపకాయ వేసుకోవాలి. ఆనియన్ చూడండి, చాలా గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు మనం కాకరకాయలు సాల్ట్ వేసి ఉంచుకున్నాం కదండి, చాలా అవి వడవేసుకుని మనం అందులో వేసుకోవాలండి. అల్లం పేస్ట్ వేయం మర్చిపోయాను, ఇప్పుడు వేసుకోవచ్చండి. పసుపు వేసుకోవాలండి. టమాటాలు కట్ చేసి ఉంచాం కదండి, ఇప్పుడు వేసుకోవచ్చు. ఎందుకంటే కాకరకాయలు బాయిల్ అయిపోయాయి కదండి. కాకరకాయలు బాయిల్ అయిన తర్వాత టమాటా వేసుకోవచ్చండి. మీకు కారం సరిపోయినట్టు కారం వేసుకోండి. నేను 4 పచ్చిమిరపకాయలు వేస్తానండి. పులుపు మీకు ఎంత అవసరం అంత తీసుకోండి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. టేస్ట్ సరిపోయినట్టు సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడే వేసుకోవాలి. గరం మసాలా అండి. కర్రీ దింపినప్పుడు అండి బెల్లం వేసుకోవాలండి. కొద్దిగా కొబ్బరి కూర వేసుకుంటానండి.